నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారాస కసరత్తు, ప్రజలను ఆకట్టుకునే రీతిలో మేనిఫెస్టో విడుదల. బీపీఎల్ కుటుంబాలకు 5 లక్షల రూపాయల కేసీఆర్ బీమా, దశలవారీగా ఆసరా పింఛన్లు, రైతు బంధు సాయం పెంపు. సౌభాగ్యలక్ష్మి, సన్నబియ్యం, ఆరోగ్యశ్రీ పరిమితులు పెంపు, అర్హులకు 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న కేసీఆర్. కాంగ్రెస్ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టారన్న రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారంటూ ధ్వజం. కాంగ్రెస్ భారాసలు ప్రజలను మభ్యపెడుతున్నాయన్న కిషన్ రెడ్డి, రేషన్ కార్డు ఇవ్వని వారు సన్నబియ్యం ఎలా ఇస్తారంటూ చురకలు. రాజస్థాన్లోని డుంగర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 దుర్మరణం, 8 మందికి గాయాలు. గాజా సంక్షోభ నివారణకు బైడెన్ ముమ్మర యత్నాలు, పౌరుల రక్షణకు పూర్తి మద్దతిస్తామని హామీ. రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రజల్ని ఆకట్టుకునే హామీలతో గులాబీ దళపతి కేసీఆర్ భారాస మేనిఫెస్టోను ప్రకటించారు. 93 లక్షల బీపీఎల్ కుటుంబాలకు కేసీఆర్ బీమా పేరుతో 5 లక్షల రూపాయల బీమా చేయిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, నిరుపేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పేరిట నెలకు 3,000 సాయం చేస్తామన్నారు. దశలవారీగా ఆసరా పింఛన్లు 5,000, దివ్యాంగుల పింఛన్లు 6,000, రైతు బంధు 16,000 చేస్తామని, పేదలకు గ్యాస్ సిలిండర్ 400కే అందిస్తామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 15 లక్షలు చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్ వేదికగా శాసనసభ ఎన్నికలకు భారాస అధినేత కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించారు. ప్రజాకర్షక హామీలతో ఓటర్లను ఆకట్టుకునే పథకాలకు చోటు కల్పించారు. మళ్లీ తమ సర్కారే వస్తుందన్న కేసీఆర్ ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను సైతం 6 నెలల్లోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పేరిట పేదల కోసం 5 లక్షల రూపాయల విలువైన కొత్త బీమా పథకాన్ని తీసుకొస్తామని తెలిపారు. రైతు బీమా తరహాలోనే ఎల్ఐసి ద్వారా అమలు చేస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. వీరికి వారికి అనకుండా ఎవరైతే అర్హులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు 93 లక్షల కుటుంబాలుగా ఉన్నాయి. దాదాపు 90% పైచీలకు కుటుంబాలున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బీమా కూడా ఏదో ఆల్తు ఫాల్తు కంపెనీలు కాదు, ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీని ద్వారా 2 లాభాలు చేకూరుతాయి. ఒకటి, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా, ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది. ఈ 93 లక్షల కుటుంబాలకు దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది. ఆసరా పింఛన్లను దశలవారీగా 5,016 రూపాయలకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్లు 6,000 చేస్తామన్నారు. ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అది మేము సడన్ గా నెక్స్ట్ డేనే 5,000 రూపాయలు ఇవ్వమండి, అట్లా మోసం కూడా చేసిన మాకు అలవాటు లేదు. ఇమీడియట్ గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను. నెక్స్ట్ ఇయర్ మార్చి తర్వాత 3,000 రూపాయలు చేస్తాం. 2016 ఉన్నదాన్ని 3,000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలకు తీసుకెళ్తాం. ప్రభుత్వం మీద ఒకటేసారి భారం పడదు, ఆర్థిక భారం వాళ్ళు కూడా పెరిగిన కొద్దిగా సంవత్సరానికి ఇంత పెరుగుతుంది కాబట్టి అది క్రమేణా 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపీస్ తీసుకెళ్తాం. దివ్యాంగులకు ఈ మధ్యనే 4,016 రూపాయలకు మనం పెంచుకున్నాం, దాన్ని 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. మన దగ్గర 5,35,000 కుటుంబాలని మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మార్చి తర్వాత దాన్ని 5,000 రూపాయలకు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక 300 రూపాయలు పెంచుకుంటూ దాన్ని కూడా క్రమంగా 6,000 రూపీస్ తీసుకెళ్తాం. రాష్ట్రంలో పేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట ప్రతి నెల 3,000 ఇస్తామని
కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారు. పేదలతో పాటు అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టులకు 400కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని కేసీఆర్ తెలిపారు. అర్హులైనటువంటి మహిళలకు నెలకొక 3,000 రూపాయల గౌరవ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా మహిళలు ఎవరైతే ఉంటారో అర్హులైనటువంటి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఐటీ, జీఎస్టీ కట్టేవాళ్ళు, ఇంకా రకరకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ మినహాయిస్తే దానికి మార్గదర్శకాలు ఉన్నాయి. దాని ప్రకారంగా అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3,000 రూపాయల గౌరవ భృతి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేరు స్కీమ్ పేరు సౌభాగ్య లక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్య లక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. రైతు బంధు సాయం మొత్తాన్ని దశలవారీగా ఏడాదికి ఎకరాకు 16,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. పవర్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీలను యథాతథంగా కొనసాగిస్తామన్నారు. రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12,000 రూపాయలకు పెరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 5th ఇయర్కి వెళ్ళేటప్పటికీ 16,000 రూపాయలకు చేరుకుంటుంది. అది ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం ఒకటేసారి రాదు, అఫోర్డబుల్గా ఉంటుంది. ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు. జిల్లాకు మెడికల్ కాలేజీ, వరంగల్లో అతిపెద్ద ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, హైదరాబాద్ నలుమూలల దవాఖానాలతో వైద్య రంగంలో విప్లవం వచ్చిందన్నారు. ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు సైతం ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ఉంది. దాని కింద మేము వచ్చినప్పుడు 2014లో 2 lakhs రూపీస్ వరకే ఉండేది, ఓన్లీ 2 లక్షల రూపాయల వరకు. దాన్ని మేము 5 lakhs తీసుకెళ్ళినాం. ఆ తర్వాత 10 lakhs చేసినాం ఆరోగ్యశ్రీ బీమా కింద. ఎందుకంటే దాని ఇబ్బంది రాకూడదు. ఇప్పుడు మొత్తం అంతా కలిపి మేము అనుకున్న మెడికల్ కాలేజీలు సక్సెస్ఫుల్గా పెట్టగలిగినాం. ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రజలకు ఆరోగ్యం, విద్య ఈ రెండే చాలా కాస్ట్లీ. ఇళ్లు లేని పేదలకు అందరికీ సొంత జాగాలు ఇవ్వడం గాని 2 పడక గదుల ఇళ్లు అందించడం చేస్తామని కేసీఆర్ వివరించారు. హైదరాబాద్లో మరో 1,00,000 డబుల్ బెడ్ ఇళ్లను నిర్మించి అందిస్తామన్నారు. దళిత బంధు, రైతు బీమా, గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కొనసాగుతాయని భారాస మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములు క్రయ విక్రయాలు చేసుకునేలా హక్కులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బీసీ, ఎస్టీ, మైనారిటీల మాదిరిగానే అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనాథల కోసం ప్రత్యేక పాలసీని తెస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ తెచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారాస అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్లు అందించారు. 51 మందికి కేసీఆర్ స్వయంగా బీఫామ్లు అందజేశారు. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు. వాటితో పాటు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కు అందజేశారు. ఇతర పార్టీల కంటే ముందు 115 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన భారాస అధినేత 51 మందికి బీఫారాలు ఇచ్చారు. తొలి జాబితాలో ప్రకటించిన అందరికీ బీఫామ్ అందిస్తారని అనుకున్నప్పటికీ సంతకాలు పూర్తి కాకపోవడం వల్ల 51 మందికే ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. మిగతా వారికి సోమవారం బీఫారాలు అందిస్తామని తెలిపారు. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు బీఫామ్లు అందజేస్తారు. ఇటీవల మాతృమూర్తి కోల్పోయిన మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తరఫున కవిత బీఫామ్ అందుకున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ తరఫున గంప గోవర్ధన్ బీఫామ్ అందుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు అభ్యర్థులు కేసీఆర్ నుంచి బీఫామ్స్ అందుకున్నారు. వీటితో పాటు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కు అందజేశారు. అంతకుముందు అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వేళ అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అభ్యర్థుల్ని మార్చాల్సి వచ్చిందన్నారు. వేములవాడలో వాస్తవానికి అభ్యర్థిని మార్చాల్సిన అవసరం లేనప్పటికీ న్యాయపరమైన అంశాల వల్ల తప్పలేదన్నారు. ఆసిఫాబాద్లో కొద్ది తేడాతో గత ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. కార్యకర్తల్ని కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉందని కేసీఆర్ హితవు పలికారు. 2018 ఎన్నికల్లో కొల్లాపూర్కు సంబంధించిన ఓ నాయకుడిని పిలిచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దని చెప్పామని తెలిపారు. ఆ వ్యక్తిని కలుపుకొని పోవాలని అప్పటి అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు చెబితే ఆయన పట్టించుకోలేదన్నారు. ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి 14,000 ఓట్లు చీల్చినట్టు కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి తప్పిదాలు చేయొద్దని అభ్యర్థులకు సూచించారు. కొన్ని చిలిపి పనుల వల్ల, చిల్లర పనుల వల్ల కొంతమంది వ్యక్తులు ఎంత పెద్ద అవకాశాలు కోల్పోతారంటే
నా అనుభవంలోనే నేనే చూశాను. అనేక మంది దగ్గర దాకా పోయి దెబ్బతిన్న వారు కూడా ఉన్నారు. కాబట్టి అది రావద్దు అంటే సంస్కారవంతంగా ఉండడం అనేది ఏ సందర్భంలోనే మనకు పనిచేసి అది సుగుణం. ఓపికతో మాట్లాడడం, మంచిగా మాట్లాడడం, మంచిగా ప్రవర్తించడం, నిజంగానే మంచిగా ఉండడం, దానికి ఏం కాస్ట్ లేదు, అది మనకి ఇబ్బంది పెట్టదు. కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి మనం చేస్తూ ఉన్న వ్యక్తిగతంగా ఇది లైట్గా విని తీసేది. ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం. ఎన్నికలలో చూస్తారు ప్రజలు, మాకు మర్యాద ఎట్టిస్తారో చూస్తారు, మా గౌరవం ఎట్టిస్తారో చూస్తారు. ప్రతి కార్యకర్త కూడా మా సార్ నన్ను పిలిచిందా లేదా అని చూస్తారు, అడుగుతారు. తప్పులేదు, వాళ్ళకి అధికారం ఉంటుంది. మన కోసం పనిచేస్తారు కాబట్టి, చాలా రేషంతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎన్నికల వేళ ఒక్క ఛాన్స్ అంటూ ముందుకు వచ్చే పార్టీలకు అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుందని భారాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. 10కి పైగా అవకాశాలు పొందిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని అంధకారం చేసిందని ఆరోపించారు. భారాస గెలవబోయే 95 నుంచి 105 సీట్లకు హుస్నాబాద్ నాంది కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ వేదికగా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలు రాగానే ప్రజలు ఆగం కావద్దని, ఎవరో చెప్పారని ఓటు వేయొద్దని సూచించారు. స్పష్టమైన అవగాహనతో వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని తెలిపారు. 9.5 ఏళ్ల కింద రాష్ట్రం ఏర్పడినప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో పోల్చి చూసుకోవాలని రాష్ట్ర అభివృద్ధిని రంగాల వారీగా వివరించారు. ఖచ్చితంగా ఆలోచించి ఒక స్పష్టమైన విధానంతో, స్పష్టమైన అవగాహనతోని ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు, ప్రజల కోరికలు నెరవేరుతాయి. ఒకటే ఒక విషయం మీరు అందరూ ఆలోచన చేయాలి. 9 సంవత్సరాల నర కింద మన తెలంగాణ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉండే? ఎక్కడ చూసినా భయమయ్యే పరిస్థితి. వలసలు, కరువులు, సాగునీళ్లు లేవు, మంచినీళ్లు లేవు, కరెంటు లేదు, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. కొత్త కుండల ఈగది వచ్చినట్టు కొత్త సంసారం. ఈరోజు అనేక రంగాలలో మీ అందరి సహకారంతో నంబర్ 1 స్థానాన్ని తీసుకొని పోయినాం. ఈరోజు తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1, మంచినీళ్ల రంగంలో తెలంగాణ నంబర్ 1, పల్లెలలో చెట్లు పెంచి, పచ్చదనం పెంచి, పారిశుద్ధ్యాన్ని పెంచి చక్కటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో తెలంగాణ నెంబర్ 1. ఇట్లా అనేక రంగాలలో పారిశ్రామిక విధానంలో మనకెవరు పోటీ లేరు, సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో పారిశ్రామిక విధానం కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వాటన్నిటిలో కూడా మనం నంబర్ 1గా ఉన్నాం. కేంద్ర సహకారం లేకపోయినా ఇక్కడ ప్రతిపక్షాలు గౌరవేలి లాంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఒకటి చేసుకుంటూ మనం వచ్చినాం. రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతున్న సమయంలో ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీలు వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాయని కాంగ్రెస్ ను ఉద్దేశించి విమర్శించారు. 60 ఏళ్లు పాలించిన పార్టీ సరిగా ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కావన్నారు. హుస్నాబాద్ గెలుపు ఎన్నికల్లో భారాస సాధించే 95 నుంచి 105 సీట్లకు నాంది కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలక్షన్ రాగానే ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు, ఆపద మొక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుల్లే, నేను సల్లే. యాడికి వెళ్ళకపోతారో తెలియదు. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాయి. ఒక్క ఛాన్స్ ఎందుకు నాయనా, మీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టిండ్రు కదా, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా. ఒకవేళ 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద దళిత బంధు లాంటి పథకం ప్రారంభించుంటే ఇలా దళితులలో ఎందుకు పేదరికం ఉంటుండే? దయచేసి ఆలోచన చేయాలి. హుస్నాబాద్ గెలిపే రేపు 95 నుంచి 105 సీట్ల మధ్య బీఆర్ఎస్ గెలవడానికి నాంది కావాలని ఈ సభలో, ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చినాను. ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా ఊహించలేదు. తక్కువ సమయంలో చెప్తే మీరందరూ కూడా కదిలి వచ్చినారు. ప్రజా ఆశీర్వాద సభలోనే కేసీఆర్ హుస్నాబాద్ అభ్యర్థి వి సతీష్ కు బీ ఫామ్ అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తర్జన భర్జనల అనంతరం ఈ జాబితా వెల్లడించినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసిన పేర్లలోనూ కొన్నిటిని చివరి క్షణంలో నిలుపుదల చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం 55 నియోజకవర్గాలలో సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే రెడ్లకు, బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించి పెద్దపీట వేసింది. తెరాస, భాజపా నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొత్త వారికి 13 మందికి ఈ మొదటి జాబితాలో టికెట్లు దక్కాయి. రాష్ట్రంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు వివాదరహితమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎంఐఎంకు గట్టి పట్టున్న హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో 7 స్థానాలకు కాంగ్రెస్ టికెట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా బీసీలకు అధికంగా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పలువురు నాయకులు ఢిల్లీ పెద్దలను కలిసి కోరారు. ఇదే అంశంపై కలిసేందుకు ఢిల్లీ వెళితే కాంగ్రెస్ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానపరిచారని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాల్టి మొదటి జాబితాలోని 55 పేర్లను సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్లకు అత్యధికంగా 17 నియోజకవర్గాల్లో టికెట్లు దక్కాయి. బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, వెలమ 7, బ్రాహ్మణ 2, ముస్లింలకు 3 లెక్కన టికెట్లు ఇచ్చారు. అయితే బీసీలకు ఇచ్చిన టికెట్లలో యాదవ 2, కుర్మ 2, ముదిరాజ్ 1, పద్మశాలి 1, మున్నూరు కాపుకు 2 ఇచ్చారు. ఎంబీసీలకు ఇచ్చిన 4గింటిలో రజక, మేరు, బొందుగుల, వాల్మీకులకు ఒక్కొక్క సీటు లెక్కన కేటాయించారు. అదేవిధంగా ఎస్సీలకిచ్చిన 12 టికెట్లలో మాల 4, మాదిగ 8 లెక్కన కేటాయించారు. మొదటి జాబితా 55 నియోజకవర్గాలకు గాను 6 మహిళలకు టికెట్లు దక్కాయి. అందులో సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గోషమహల్ నుంచి సునీత ముదిరాజ్, గద్వాల్ నుంచి సరిత తిరుపతయ్య, స్టేషన్ ఘనపూర్ నుంచి ఇందిరా, ములుగు నుంచి సీతక్కలకు టికెట్లు దక్కాయి. తెరాస, భాజపాల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొత్తవారికి 13 మందికి ఈ మొదటి జాబితాలో టికెట్లు దక్కినట్లు తెలుస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాలకు 55 టికెట్లు ప్రకటించగా ఇంకా టికెట్లు ప్రకటించాల్సిన స్థానాలు 64 ఉండటంతో బీసీలకు అందులో కూడా పెద్దపీట వేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు మరో 12 నుంచి 15 టికెట్ల వరకు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి బదులు ఎల్లారెడ్డి టికెట్ కావాలని షబ్బీర్ అలీ పట్టుబట్టడంతో అక్కడ టికెట్ ప్రకటన పెండింగ్లో పడినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం టికెట్ విషయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అక్కడ ప్రకటించాల్సిన టికెట్లు కూడా అర్ధాంతరంగా ఆగినట్లు సమాచారం. అదేవిధంగా సూర్యాపేట, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ తదితర 20కి పైగా స్థానాలు ఏకాభిప్రాయం కుదరక తాత్కాలికంగా ఆగినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఇక్కడ సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయం సాధించి టికెట్ల ప్రకటనకు మార్గం సుగమం చేసుకోనున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వామపక్షాల పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ సీట్ల సర్దుబాటు కాకపోవడంతో పలు నియోజకవర్గాలకు టికెట్లు ప్రకటించకుండా నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో అయితే మధిర నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం నుంచి పోదెం వీరయ్యలు మినహా మిగిలిన 8 స్థానాలను పెండింగ్లో ఉంచారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్లకు కూడా టికెట్లు కేటాయించకుండా ఆపినట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా కూడా కొంత సమతూకం కోసం కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసిన నియోజకవర్గాలకు చెందిన కొన్ని పేర్లను ఆపినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను భారాస కాపీ కొట్టిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, అది ఈ రోజు ప్రస్ఫుటమైందంటూ విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా గెలిచే దమ్ము భారాస్కి ఉంటే అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉద్యోగులకు, పింఛన్దారులకు టంచన్గా 1వ తేదీన ఖాతాల్లో డబ్బులు వేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాజకీయంగా కేసీఆర్ విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మా అభ్యర్థుల ప్రకటన చేసిన ఎంబడే చంద్రశేఖరరావు గారు తమ అభ్యర్థులకు బీఫాములు పంచే కార్యక్రమాన్ని చేసిండు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలను గమనించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలను కాపీ కొట్టడానికి కేసీఆర్ ఖాళీగా లేకుండా ఉంటున్నాడు. ఎప్పుడో అభ్యర్థులను ప్రకటించిన అని చెప్పిండు, కానీ మా అభ్యర్థులను ప్రకటించే వరకు బీఫామ్లు ఇవ్వలేదు. నిన్నమన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమైపోతారు, అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను తీసుకొని బయలుదేరి. చంద్రశేఖరరావుకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నేను గౌరవంగా వారికి సూచన చేస్తున్నా, మీరు మర్యాదపూర్వకంగా ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని శేష జీవితము
మీరు విశ్రాంతి తీసుకోండి. గత హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడంలో భాగంగానే సీఎం కేసీఆర్ మరో మేనిఫెస్టో ప్రకటించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలు, భరోసా మేనిఫెస్టోల పేరుతో ప్రజలను వంచేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వని సర్కార్ సన్నబియ్యం ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. 30 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ 90 లక్షల మందికి బీమా కల్పిస్తామంటే ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో పొదుపు సంఘాలకు పావలా వడ్డీ ఇవ్వలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి చుట్టూరా తిరుగుతూ మహిళలు ఆడిపాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.